నమస్తే అండి. ఈరోజు చామదుంపలతో చిప్స్ చేయటం చూపిస్తున్నాను. చామదుంపలు పులుసు పెట్టుకుంటా ఉంటారు, లేదా ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటారు, అలాగే తెలుసు. కానీ ఆలు చిప్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి. ఈ చామదుంపలు తినడానికి పిల్లలు ఇష్టపడరు, కానీ చిప్స్ అయితే మాత్రం చాలా బాగా తింటారు. ఇది చిప్స్ మంచిదని కాదు, కానీ ముందు చిప్స్ తిని తర్వాత దాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి అలవాటు పడతారని నేను ఈ చిప్స్ మా పిల్లలకి అలవాటు చేశాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఎలా చేసానో వీడియో చూసి తెలుసుకోండి. ఇవి 300 గ్రామ్స్ చామదుంపలండి. ఎక్కువ ఈ రౌండ్గా ఉన్నాయి, లావుగా ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి చిప్స్కి. ఇవి తడిచిందంటే మళ్ళీ మనకి జారుతూ ఉంటుంది, అందుకని ముందుగా కడిగి ఆరబెట్టుకొని అప్పుడు పీల్ చేసుకోవాలి. పీలర్తో ఎక్కువ పోతుంది చెక్కు, అందుకని చెప్పి నైఫ్తో చేస్తున్నాను. ఇవి కొంత తడిచిందంటే మళ్ళీ జారుతూ ఉంటుంది. ఇలా చిప్స్ చేసుకునేది తీసుకొని ఆలు చిప్స్ చేసుకుంటాం కదండి, ఇదే పనికి వస్తుంది దీనికి. దీంతో ఇలా కట్ చేసుకోవాలి. చేతికి మాత్రం తడి ఉంచుకోకుండా చేసుకోవాలి. కొంచెం తడి తగిలినా ఇంకా మనకు పట్టు దొరకదు, జారిపోతూ ఉంటుంది. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా చాలా బాగా వచ్చినాయి. అయితే వీటన్నిటికీ ఒకేసారి సాల్ట్ కలపకూడదు, కొద్ది కొద్దిగా కలుపుకొని వేసుకోవాలి, అయితే మళ్ళీ నీరు నీరు అవుతుంది. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను. వీటికి సరిపడా సాల్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకొని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి వేసుకుందాం, అతుక్కోకుండా. వేగినాయండి, ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకుందాం. ఇవి ఉప్పేసి ఫ్రై చేశాను కదండి, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి దీనికి. అన్నీ కలిపి ఒకసారి ఈ ఫ్రై చేసిన ప్యాన్లో నుంచి ఆయిల్ తీసేసాను, అన్నీ ఇందులో వేసుకొని కారం వేసుకుందాం. చూడండి ఎంత బాగా గల్లగల్లాడుతా, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇందులో ముడికారం వేసుకోవాలి. మీకు సరిపడా కారం మీరు ఎంత తింటారో అంత వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే లైట్గా వేసుకొని ఆపేసుకోవటమేనండి. రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది.